ఆర్థిక మంత్రి గారు స్వయంగా బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 19,746 కోట్లు పెట్టినామన్నారు. ఈ 19,746 కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా, జీతాలు ఎస్టాబ్లిష్మెంటే ఓ 3,000 కోట్లు పోతుంది. ఇక మిగిలేదంతా ఓ 16,000 కోట్లు. మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లా వస్తుంది, రుణమాఫీ ఎట్లా చేస్తారు, రైతు బీమాకు నిధులు ఎక్కడివి, బోనస్ ఎట్లా అమలు చేస్తారు, మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు, ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ హస్తం కాస్త మొండి చేయి అయిపోయింది రైతుల విషయం వచ్చేసరికి. ఇలా రైతు భరోసా రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల భూమి ఉన్నది. మీరు చెప్పిన ప్రకారంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలంటే రైతు భరోసాకే 22,500 కోట్లు కావాలి. రుణమాఫీ ఆ రోజు మీరేం చెప్పారు, డిసెంబర్ 9వ తేదీననే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులకు నమ్మించే ప్రయత్నం చేసినారు. డిసెంబర్ 9 బాయ్, జనవరి 9 బాయ్, ఫిబ్రవరి 9 కూడా బాయ్. మరి ఏది రుణమాఫీ? పోనీ బడ్జెట్లోనైనా ఏమైనా పెడతారేమో, రుణమాఫీ గురించి ఇలా ప్రకటన వస్తుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది బడ్జెట్. ఇలా 2 లక్షల రూపాయల రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు అవసరం. కానీ బడ్జెట్లో 4 రూపాయలు కూడా రుణమాఫీకి కేటాయించలేదంటే ఇలా రుణమాఫీకి మొండి చేయి చూపింది ఈ కాంగ్రెస్ పార్టీ. రైతు బీమా, మరి గతంలో మేము రాష్ట్రంలో రైతులందరికీ రైతు బీమా చేశాం. మీరు కౌలు రైతులకు కూడా రైతు బీమా చేస్తామన్నారు. మరి దాదాపు 2,000 కోట్ల రూపాయలు రైతు బీమాకు కావాలి. అదేవిధంగా బోనస్ ఒక వడ్లకే కాదు, మీరేం చెప్పినారు, మీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు, ఇందులో వడ్లకు, మక్కలకు, కందికి, సోయాకు, జొన్నకు ఈ పంటలన్నిటికీ మీరు కనీస మద్దతు ధరను ప్రకటించారు. మరి ఆ ప్రకారంగా బోనస్ ఇవ్వాలంటే 15,000 కోట్ల రూపాయలు పంటల బోనస్కే అవసరం. అంటే బోనస్ను బోగస్ చేసిండ్రు మీరు కాంగ్రెస్ పార్టీ. ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ సెట్లు కానీ, ఫామ్ మెకనైజేషన్ కానీ ఇవన్నీ కావాలంటే దాదాపు 82,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్లో వెంటింది ఎంత? 19,746. అందులో ఎస్టాబ్లిష్మెంట్ పోతే ఉండేది ఎంత? 16,000 కోట్లు. అవసరం 82,000 కోట్లు. బడ్జెట్లో పొందుపరిచింది 16,000 కోట్లు. అంటే రైతులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఎందుకంటే మీరు నమ్మబలికి